హాయ్ ఫ్రెండ్స్, ఈసారి దిలీప్ ట్రోఫీలో చాలామంది భారత టెస్టు జట్టు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. టీమిండియా టెస్టు జట్టులోని ఆటగాళ్లు దేశవాళీ టోర్నీలు ఆడటాన్ని బీసీసీఐ తప్పనిసరి చేసింది. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లకు మినహాయింపు ఇచ్చారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దిలీప్ ట్రోఫీ టెస్ట్ టోర్నీ గురువారం నుండి ప్రారంభం కానుంది. 4 జట్ల మధ్య జరగనున్న ఈ టోర్నీలో టీమిండియా ఆటగాళ్లు దర్శనమివ్వడం విశేషం. ఇక్కడ ఆటగాళ్లను A-B-C-D జట్లుగా విభజించారు. దీని ప్రకారం ఏ జట్టుకు శుభం గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. అలానే బి జట్టుకు అభిమన్యు మిథున్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా సి జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా డి జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈసారి దిలీప్ ట్రోఫీ రౌండ్ రాబిన్ ఫార్ములో జరగనుంది. అంటే ఇక్కడ ఒక్కో జట్టు 3 మ్యాచ్లు ఆడుతుంది. ఆ తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును ఛాంపియన్స్గా ప్రకటిస్తారు. అంటే ఇక్కడ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు ఉండదు. దిలీప్ ట్రోఫీని టెస్టు ఫార్మాలో నిర్వహిస్తున్నప్పటికీ ఈ మ్యాచ్ 4 రోజులకే పరిమితం కానుంది. కాబట్టి ఇక్కడ గెలుపుతో పాటు డ్రా లెక్కలు కూడా ముఖ్యం. దీని ప్రకారం ఈసారి దిలీప్ ట్రోఫీ షెడ్యూల్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం చూద్దాం. సెప్టెంబర్ 5 నుండి 8 వరకు టీమ్ ఏ, టీమ్ బి 9 గంటలకు చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరుగుతుంది. అదే రోజు సెప్టెంబర్ 5న టీమ్ సి, టీమ్ డి 9 గంటలకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియం అనంతపురంలో జరుగుతుంది. అలానే సెప్టెంబర్ 12 నుండి 15 వరకు టీమ్ ఏ, టీమ్ డి 9 గంటలకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియం అనంతపురంలో జరుగుతుంది. అదే రోజు సెప్టెంబర్ 12 నుండి 15 వరకు టీమ్ బి, టీమ్ సి 9 గంటలకు ACA, ADCA గ్రౌండ్ అనంతపురంలో జరుగుతుంది. అలానే 4 రోజుల తర్వాత సెప్టెంబర్ 19 నుండి 22 వరకు టీమ్ బి, టీమ్ డి 9 గంటలకు ACA, ADCA గ్రౌండ్ అనంతపురంలో జరుగుతుంది. చివరిగా సెప్టెంబర్ 19 నుండి 22 వరకు టీమ్ ఏ, టీమ్ సి 9 గంటలకు డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియం అనంతపురంలో జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.